ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లా పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా కొంతమంది రైతులను పిలిపించుకొని ఏదో వాళ్ళ సమస్యలు ఏదో ఆలకించడానికి ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు అధికారంలోకి వచ్చిన 17-18 నెలల తర్వాత రైతులు గుర్తుకొచ్చేట్టుగా. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏమంటే, రైతుల సమస్యలు రైతుల కోరికలు ఇప్పటి వరకు ఆయనకి కనిపించలే. పాపం ఈరోజు రైతుల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే వాళ్ళ సమస్యను కూడా పూర్తిగా వినకుండా నేనేం సీఎం అని కాదు, మీ సమస్యలన్నింటిని కూడా నేను సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అయ్యా, మీరు సీఎం కాదు, మీరు డిప్యూటీ సీఎం. మీరు మామూలుగా లెటర్ హెడ్లో కూడా రాస్తారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేసి. అంటే చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ మీరు, అందులోనూ కూటమిలోనూ భాగస్వామిగా ఉండి మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయడం ఏంటి? ఆన్ ది స్పాట్లో చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, సార్ ఇలా ఉంది సమస్య, దీన్ని పరిష్కరించానంటే ఆయన చేయడా? మరెందుకు ఆ దిశగా అడుగులు వేయకుండా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్తాను, వీలైనంత వరకు చేస్తాను, అకౌంట్లో డబ్బులు లేవు, ఉన్నప్పుడు ట్రై చేస్తాం, మళ్ళీ గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. మరి గత ప్రభుత్వం గురించి మాట్లాడడానికి అక్కడికి వెళ్ళాడా పవన్ కళ్యాణ్ గారు? ఈవెన్ అక్కడ రైతులు తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మళ్ళీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహించడం. ఇంకా ఏదో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు, కోనసీమ కొబ్బరి రైతులకు శాశ్వత పరిష్కారం కల్పిస్తాం అని చెప్పేసి కూడా మాట్లాడాడు. అంటే ఈ 18 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా? కోనసీమ రైతాంగం గలం అవుతారని చెప్పేసి మాట్లాడుతాడు. వరాలు ఇవ్వడానికి నేనేం సీఎం అని కాదు, ఆయన దృష్టికి సమస్యలు తీసుకువెళ్తాను, డిసెంబర్ 2వ వారంలో మళ్ళీ వస్తాను. ఇదే సమయంలో అధికారుల మీద కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. అక్కడ కూడా సినిమా డైలాగులు, కోనసీమ రైతులకు గలమవుతా గొంతునవుతా అని చెప్పేసి మాట్లాడాడు. గత సీఎంలా తన దగ్గర డబ్బులు లేవు, కోనసీమ కొబ్బరి రైతులకు శాశ్వత పరిష్కారం కావాలని మూలాలు తెలుసుకోవాలని చెప్పేసి చెప్పాను, అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలపై అధికారులను కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు హెచ్చరికలు కూడా ఇచ్చాడు. తర్వాత శంకరగుప్తం డ్రైన్ సమస్యల మీద కూడా తన పేసీ అధికారులు ఇచ్చేటువంటి నివేదికను చదివి వినిపించాడు. పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల మీద అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి అని చెప్పేసి హెచ్చరికలు సూచనలు కూడా చేశాడు. 18 నెలల కాలంలో ఏవి గుర్తురాని పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అన్నీ గుర్తొచ్చాయి. ఇంకా అయితే చెప్పాడు ఆయన, శంకరగుప్తం డ్రైన్కి ఉన్నటువంటి ఆక్రమణల మీద అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదని చెప్పేసి మాట్లాడుతాడు. గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోసయ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఎందుకు మీరు పక్కన పెట్టేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. డిసెంబర్ 2వ వారంలో ఇదే సమస్య మీద రైతులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాం. సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమలో డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన కోసం యాక్షన్ ప్లాన్ కూడా ప్రారంభించాలని చెప్పేసి అధికారులకి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆదేశాలు జారీ చేస్తే సరిపోదయ్యా, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ని రిలీజ్ చేస్తే అధికారులు కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తారు. బడ్జెట్లో ఒక పైసా కూడా ఇవ్వకుండా, వాళ్ళకి డబ్బులే ఇవ్వకుండా చేసేయండి అంటే అధికారులు ఎక్కడో తీసుకొస్తారు, జోబులో తీసుకొస్తారు. ఒకసారి మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, చాలా సమస్యలు ఉన్నాయి చూశారు కదా. ఈరోజు మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే మీ దగ్గరికి ఎంతమంది రైతులు మీ దగ్గరకు సమస్యలు తీసుకొచ్చారు? ఆ సమస్యలు ఎందుకు అంత సీరియస్గా తీసుకొని స్పాట్లోనే ఫండ్స్ రిలీజ్ చేయించి పనులు ప్రారంభించారు కదా. మీరు డిప్యూటీ సీఎం, మీరు ఎమ్మెల్యే కాదు, ఎంపీడీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, మంత్రి, అట్ ది సేమ్ టైం డిప్యూటీ సీఎం. మీ చేతిలో పవర్స్ గట్టిగా ఉంటాయి కూడా. మీరు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి ఆ డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారు? చూశారు కదా, ఈ ఒక రోజు వస్తేనే రోడ్డు మీదకి ఎంతమంది రైతులు వాళ్ళ సమస్యను చెప్పుకుంటున్నారు. అంటే మీ ప్రభుత్వంలో 18 నెలల కాలంలో కూడా రైతుల సమస్యలు ఇంకా పూర్తిగా అసలు సమస్యలు అయితే తీరలేదు. ఇంకొంచెం డెప్త్గా పోతే ఇంకా చాలామంది రైతులు వస్తారయ్యా, చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా రైతుల సమస్యలే బోలెడు ఉన్నాయి. మిగతా సమస్యలు పక్కన పెడితే రైతుల సమస్యలు అసలు కోకొలలో ఇంకా అటు కడప సైడు పాపం అరటి రైతులంతా కూడా అల్లాడిపోతున్నారు. పాపం వెళ్ళండి అయ్యా, రోడ్డు మీదకి జనాలకు వెళ్ళండి, రైతుల సమస్యలు తెలుసుకోండి, రైతులను కాపాడండి. విద్యార్థులు చాలామంది అల్లాడిపోతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ రాక చాలా సమస్యలు ఉన్నాయి.